వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం ఉదయం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు నాగేంద్రబాబు, గంధం చంద్రశేఖరరావు, గ్రామ పురోహితులు మురపాక శంకర్రావు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మహిళలచే కుంకుమ పూజలు, మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని స్థానిక ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. మరి దక్షిణ చేతులు తీసుకున్న మరి ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని మనస్సున సాయిని స్మరించుకుని అక్కడ కథకైతే చెప్పసాయను. భక్తుల యొక్క యవనాలు పుష్పకైనా దేహదాన కణమనగానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. తానగవద మాయుజ శుభానుకుట ఆర్య శతమోత్సవం, శివ హరిపంగమం, పరశురామ గర్వచ్ఛేదమం, రాజ్యమును విడిచి నిర్మూలై వనవాసన చేయుట, భరత దాసుని దిగి రమ్మని రమ్మలను చరింపని సత్యదీక్ష, ఒకే ఒక్క జాము సమయంలో కరదోషణ విసురాది 14,000 మంది రాష్ట్ర పరిమాత్ర వంటి అద్భుతములు జరిగినను సప్తపాల భేదమును వారు బలైన జరిగినది. సుగ్రీవునకు రాముని పట్ల నమ్మకము స్థిరముగా లేదు. అవి జరిగిన పిమ్మట కూడా రావణకు నమ్మకము కలగలేదు. ఏదనగా వారి వారి విజ్ఞాన మంత్రిది మాత్రమే కనుక రావణుని నిర్మూలము ధైర్యమే కనుక శ్రీకృష్ణుని గురించి దుర్యోధనకు అన్ని విషయములు